అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041. నిజమైన స్వాతంత్రం అను ఈ మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి నామంలో శుభములు తెలుపుచూ మీకు ఆహ్వానాన్ని పలుకుచున్నాను. దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక మాసముల నుంచి మీరు దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాం. అనేకులు మాకు ఫోన్ చేసి వారి సాక్ష్యాలను తెలియజేస్తున్నారు. దేవుని యొక్క నామమునకే అత్యధికముగా మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నాతో చెప్పాడు, ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడినటువంటి అద్భుతమును నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యాన్ని చూస్తారు. ఏలయనగా నేను నీ ఎడల చేయబోనది బహు భయంకరమైనది అని సెలవిచ్చాడు. ఈనాడు అనేక కార్యాలు, అనేక అద్భుత కార్యాలు దేవుడు నా జీవితంలో, నా చుట్టూ ఉన్న వారందరి జీవితంలో ఆయన చేస్తున్నాడు. ఈ నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా ఆయన చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఆయనైతే కార్యం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? గాడ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ. నీవు దేవుని కోసం కనిపెట్టడం కాదు, దేవుడే నీ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. మీరు విస్తరించాలని, మీరు ఫలించాలని, మీరు అభివృద్ధి చెందాలని, మీరు భూమిని నిందించాలని, సమస్తమును లోబర్చుకోవాలని, సమస్తమును ఏలాలని దేవుడు మీ జీవితంలో ఆయన కోరుకుంటున్నాడు. నిజమైన స్వాతంత్రమును నీ జీవితంలో నీవు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఒక వ్యక్తిని నిజంగా విడిపించుటకు దేవుడు వినియోగించే ఆయుధం ఏమిటో తెలుసా? తన వాక్యం. అందుకే దేవుడు బోధకులను అభిషేకించి తన వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించు నిమిత్తము దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎంచుకున్నాడు, నియమించాడు. ఈరోజు నీవు ఆ యొక్క కార్యాన్ని నీవు చూస్తూ ఉన్నావు. దేవుడు తన వాక్యము ద్వారా నీకు నిజమైన స్వాతంత్రాన్ని ఆయన ఇస్తాడు. వేరే ఏ మార్గము ద్వారా నీ జీవితంలో కార్యం జరిగినా కూడా అవి నిలువవు. శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దేవుడు తన వాక్యము ద్వారానే నీకు ఇస్తాడని నేను తెలియజేస్తున్నాను. సత్యము మాత్రమే నిన్ను స్వతంత్రునిగా చేయగలదు. నువ్వెటువంటి చెరసాల్లో ఉన్నా కూడా సత్యము మాత్రమే నిన్ను విడిపించగలదు అని నేను నీకు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి వారంలో మీకు తెలియజేస్తూ వచ్చాను, దేవుడు నరుని ఏ రీతిగా తయారు చేశాడు. దేవుడు మనిషిని ఆత్మలాగా చేశాడు. మనిషికి ఒక మనసుని ఇచ్చాడు. మనిషి ఆత్మయే ఉన్నాడు కాబట్టి ఈ ఆత్మ మనసుతో కలిసి ఈ దేహంలో నివాసము చేస్తూ ఉన్నాడు. దేవుడు మనిషిని తయారు చేసిన తర్వాత ఆయన అన్నాడు, మీరు బహుగా ఫలించండి అన్నాడు. అంటే ఆత్మీయంగా బహుగా ఫలించండి, మానసికంగా బహుగా ఫలించండి, ఆరోగ్యపరంగా, దేహపరంగా మీరు బహుగా ఫలించండి, కుటుంబ పరంగా మీరు బహుగా ఫలించండి, ఆర్థికంగా మీరు బహుగా ఫలించండి, ఉద్యోగపరంగా మీరు బహుగా ఫలించండి.
ఖ్యాతి విషయమై మీరు బహుగా ఫలించండి. మీరు చేసే ప్రతి పని విషయంలో కూడా బహుగా ఫలించండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఎల్లప్పుడూ విజయోత్సవం చేత ఆయన మనల్ని ఊరేగించే దేవుడు అని వ్రాయబడింది. సో మనసు గురించి కొద్దిగా గడిచినటువంటి వారంలో మనం ధ్యానించాం. మనసులో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయని నేను చెప్పాను. మొదటిది ఆలోచనలు, రెండవది ఉద్రేకాలు, మూడవది చిత్తం అంటే నిర్ణయములు తీసుకునే స్థలం అన్నమాట. క్రీస్తునందు ప్రియులారా, ఒక వ్యక్తి యొక్క జీవితము దేనిపైన ఆధారపడి ఉంటుందో తెలుసా? ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి పైన ఆధారపడి ఉంటుంది. ఈనాడు అనేకులు భయము చేత పీడించబడుతున్నారు తెలుసా? ఈనాడు అనేకులు భయము చేత పీడించబడుతున్నారు. కొంతకాలం క్రితం ప్రభు నాతో అన్నాడు, రాబో సంవత్సరాల్లో ఏం జరగబోతుందో తెలుసా? అనేకులు మానసిక రోగులు కాబోతున్నారు అని చెప్పాడు దేవుడు. అనేకులు మానసిక రోగులు కాబోతున్నారు అని చెప్పాడు దేవుడు. ఈనాడు కూడా అనేకులను చూస్తే ఇప్పటికే అది ప్రారంభమైంది అని నాకు తెలుస్తోంది. మనుషులు భయము చేత పీడించబడుతున్నారు. చిన్న చిన్న పిల్లలండి యూనిట్ టెస్ట్ల కొరకు భయపడుతున్నారు. నా క్లినిక్ దగ్గరకు వస్తారు, తలనొప్పితో వస్తారు. ఇంత చిన్న వయసులో ఎందుకు తలనొప్పి అని అడిగితే వారు అంటారు భయం అంటారు, ఒత్తిడి అంటారు, పరీక్షలు అంటే భయం, మానసిక ఒత్తిడి అంటారు. ఈనాడు చాలామంది తమ మనసును, తమ ఆలోచనలను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. చాలామంది యవనస్తులు తమ యొక్క దేహాన్ని, తమ యొక్క మనసును దుర్వినియోగపరుస్తున్నారు. అపవిత్రమైన కలలు కనొచ్చు, అపవిత్రమైన ఊహాలోకాల్లో విహరిస్తూ, చూడకూడనివి చూస్తూ, ఆలోచించకూడనివి ఆలోచిస్తూ తమ మనసులో అశ్లీలమైనటువంటి చిత్రాలకు, అశ్లీలమైనటువంటి సాహిత్యానికి తమ మనసులో చోటిస్తూ ఉన్నారు. మనసులు పాడైపోతున్నాయి. అనేకులు యవనస్తులైనటువంటి వారు అనేకులు పిచ్చితనములో పడిపోబోతున్నారు. అనేకులు మనసులో బంధించబడి ఉన్నారు ఈనాడు. ఒకవేళ ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి నీవు కూడా నీ మనసులో బంధించబడి ఉన్నావా? కొన్ని దురలవాట్లకు నీవు లోనై ఉన్నావా? కొన్ని ఆలోచనలను నీవు అధిగమించలేకుండా ఉన్నావా? నీ యొక్క మానసిక స్థితి ఏ రీతిగా ఉంటుందో నీ జీవితం కూడా అదే రీతిగా ఉంటుంది. కొంతమంది వస్తారు, నేను ఏమి చదివినా కూడా సార్ నాకు గుర్తుండడం లేదు, నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోతున్నట్లు ఉంది. ఓ 10 నిమిషాలు నేను కూర్చొని ఆ యొక్క యవనస్తుడితో కానీ యవనస్తురాలతో కానీ నేను మాట్లాడితే మొత్తం బయటకు వస్తుంది. ఏంటో తెలుసా? వారు తమ మనసును గురించినటువంటి శ్రద్ధను వారు తీసుకోలేదు. వారు తమ మనసును గురించి శ్రద్ధ తీసుకోలేదు. ఏవి వస్తే అవి ఆలోచించారు. ఎటువంటి ఆలోచనల కంటే అటువంటి ఆలోచనలకు వారి మనసులో వారు స్థానం ఇచ్చారు. మనసు గురించి బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు వ్రాయబడ్డాయి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని సెలవిచ్చాడంటే మీరు బహుగా ఫలించండి అన్నాడు. అంటే అర్థం ఏమిటి? భయంతో ఉండమనా? అంటే అర్థం ఏమిటి? దివారాత్రములు భయపడుచూ ఉండమనా? మీరు బహుగా ఫలించండి అంటే మనసులో ఎప్పుడు గందరగోళాన్ని కలిగి ఉండడము అనా? ప్రియులారా, దేవుడు బహుగా ఫలించండి అని మీతో అన్నాడంటే ఎప్పుడు దుఃఖపడుతూ ఉండడమనా? క్రీస్తునందు ప్రియులారా, ఈనాడు చాలామంది మానసిక రోగులయ్యారు. కానీ అది దేవుని యొక్క చిత్తం కాదు. నీ మనసు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన బాధ్యత ఏమిటో తెలుసా? రండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ పౌలు శరీరం గురించి మాట్లాడుతున్నాడు, మనసు గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కాలంలో గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ ఏదైనా రోగం ఉంటే ఆ యొక్క గొర్రెపిల్లను మేకపిల్లను అర్పణకు యాజకులు తీసుకోరు. మచ్చ ఉన్నా కూడా అది తీసుకొనబడదు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? మీ శరీరములను మీరు సజీవ యాగముగా సమర్పించండి అంటున్నాడు. ఇక్కడ కేవలం పరిశుద్ధతను గురించి మాత్రమే కాదండి పౌలు మాట్లాడేది, ఆరోగ్యం గురించి కూడా మాట్లాడుతున్నాడు. అవర్ బాడీ షుడ్ బి హెల్తీ. నాట్ ఓన్లీ దాట్, అవర్ బాడీ షుడ్ బి హోలీ. మన శరీరాలు, దేహాలు పరిశుద్ధంగా ఉండాలి మరియు ఆరోగ్యంగా కూడా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనసును గురించి మనం మాట్లాడుతున్నాం, దేహాన్ని గురించి మరలా వస్తాను. సో ఇక్కడ మనసు గురించి ఏమంటున్నాడు? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుడి. యా, వీ నీడ్ టు చేంజ్.
కొంతమంది యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిస్తం కూడా తీసుకుంటారు, కానీ వారి జీవితంలో పెద్దగా మార్పులు ఉండవు. కారణం ఏమిటో తెలుసా? వారి మనస్సు మారలేదు, వారి మనస్సు నూతనపరచబడలేదు, వారి మనస్సు రూపాంతరం చెందలేదు. సో దేవుడు అంటున్నాడు, మీరు బహుగా ఫలించండి, మానసికంగా ఫలించండి. ఈనాడు ప్రతి వ్యక్తి యొక్క మనసుకు కొన్ని సమస్యలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో తిరిగి జన్మించినటువంటి వ్యక్తి, బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తి గురించి మీకు ఒక భాగాన్ని మీకు చూపిస్తాను. రండి, దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచూ ఉండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరిచినందున వారతనిని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు గారడీలు చేసి సీమోను మారుమనసు పొందలేదు అని అనుకుంటారు, కొంతమంది రక్షించబడలేదు అనుకుంటారు. లేదు, పరిశుద్ధాత్ముడు ఇక్కడ వ్రాయిస్తున్నాడు, సీమోను కూడా నమ్మి. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును అని మార్కు సువార్తలో రాయబడింది. సో గారడీ చేయు సీమోను వాక్యం విన్నాడు, విన్నప్పుడు విశ్వాసం వచ్చింది, ఆ వాక్యాన్ని నమ్మాడు, నమ్మి బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. ఫిలిప్పును ఎడబాయకుండా ఉండి ఫిలిప్పుతో సహా మరి ప్రయాణము చేస్తూ సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందాడు. సో గారడీలు చేయు సీమోను రక్షించబడ్డాడు, నూతన సృష్టిగా మార్చబడ్డాడు. అయితే ఆయన మనసులో చాలా సమస్య ఉంది, తన మనసులో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకు? బహుకాలము గారడీలు చేస్తూ జీవించడం వల్ల తన మనసులో చాలా సంగతులు ఉండకూడనటువంటివి తన మనసులో పేరుకొనిపోయి ఉన్నాయి. చూడండి 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగెను. సో పరిశుద్ధాత్మ వరాన్ని డబ్బులతో కొనుక్కోవాలనుకున్నాడు. సో నాకు పేరు కావాలని అనుకున్నాడు. సో అప్పుడు పేతురు అంటున్నాడు 23వ వచనంలో, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పాను. గారడి చేయు సీమోను నమ్మాడు, సువార్తను నమ్మాడు, రక్షించబడ్డాడు, నీటి బాప్తిసం తీసుకున్నాడు, కానీ ఘోర దుష్టత్వంలో ఉన్నాడు. నమ్మాడు, ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు, ప్రసంగాలు వింటూ ఉన్నాడు, సూచక్రియలను చూస్తూ ఉన్నాడు, అద్భుతాలను చూస్తూ ఉన్నాడు, కానీ బంధకాలలో ఉన్నాడు. ఎక్కడ బంధకాలు ఉన్నాయి? మనసులో బంధకాలు ఉన్నాయి. Man's mind has two problems. A born again child of God has two problems in his mind. తిరిగి జన్మించినటువంటి దేవుని యొక్క బిడ్డ యొక్క మనసులో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి బంధకములు, రెండవది దురాత్మలు. ఈ రెండిటిని గురించి నీవు డీల్ చేయకుంటే, ఈ రెండిటి నుంచి నీవు విడుదల పొందుకోకుంటే నీ జీవితంలో ఎటువంటి మార్పు రాదు. నీ జీవితంలో ఎటువంటి మార్పు రాదు. ఈ 2 సమస్యలు కూడా నీవు ఇంతకు మునుపు జీవించిన జీవితాన్ని బట్టి ఈ 2 సమస్యలు నీ మనసులో పేరుకొనిపోయి ఉంటాయి. బహుకాలం ఏదైనా పాపంలో నువ్వు జీవించావా, నీ మనసు ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది. నీ మనసులో ఆ యొక్క చెడంతా కూడా దాగి ఉంటుంది నీ మనసులో. ఆత్మీయంగా నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు, కానీ నీ మనసులో ఆ బంధకాలు ఉండిపోతాయి, నీ మనసులో ఆ ఘోర దుష్టత్వము ఉండిపోతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ది సైమన్. గారడీలు చేసే సీమోను యొక్క ముఖ్యమైన ప్రాబ్లం ఏమిటంటే ఈ యొక్క మనసు. అందుకే పౌలు రాస్తున్నాడు, మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన మీరు రూపాంతరం చెందుడి. if you want to experience a real change in your life, your mind needs a change. నీ మనసులో రూపాంతరం జరగాలి, నీ ఆలోచనలో రూపాంతరం జరగాలి, నీ ఎమోషన్స్లో రూపాంతరం జరగాలి, నీవు తీసుకునే నిర్ణయాల విషయమైనటువంటి నీ యొక్క విల్ పవర్లో, నీ చిత్తములో రూపాంతరం జరగాలి. అది ఎలా సాధ్యం? ఫలించడం అంటే మానసికంగా మనం ఫలించాలి. ఫలించడం అంటే ఈ యొక్క బంధకాల నుంచి. ఏమిటి ఈ బంధకాలు?
చైన్ల చేత మనసు బంధించబడి ఉంటుందా? కాదండి. ఏమిటో తెలుసా ఈ బంధకాలు అంటే? ఈ యొక్క దుర్గాలు అంటే ఏమిటో తెలుసా? పౌలు అంటాడు కదా, మా యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను కూల్చుటకు శక్తి కలిగినవి అంటాడు. ఏమిటి దుర్గములు? స్ట్రాంగ్ హోల్స్ అంటాం. వాట్ ఆర్ దిస్ స్ట్రాంగ్ హోల్స్? ఈ యొక్క దుర్గాలు ఏంటి? ఈ యొక్క బంధకాలు ఏమిటి? ఏమిటో తెలుసా? అభిప్రాయములు, నమ్మకాలు, ఒపీనియన్స్, రాంగ్ ఒపీనియన్స్, తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు నమ్మకాలు. అంటే ఏ అభిప్రాయం అయితే దేవుని అభిప్రాయంతో ఏకీభవించదో, ఏ యొక్క నమ్మకము దేవుని యొక్క వాక్యముతో ఏకీభవించదో అదొక స్ట్రాంగ్ హోల్డ్ అన్నమాట, అదొక బంధకం అన్నమాట. నీవు తప్పుడు అభిప్రాయములు కలిగి ఉన్నంత వరకు నీవు బంధకములలోనే ఉండిపోతావు. సో కాబట్టి మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు ఒకటి కావాలి. అంటే మన యొక్క ఆలోచనలను మనం పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యమును చదివి దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చి మన అభిప్రాయములను మనం మార్చుకోవాలి. ఒక విషయాన్ని మనం ఏ రీతిగా నమ్ముతామో అదే రీతిగా మనం ఆలోచిస్తాం. ఇఫ్ యువర్ బిలీవింగ్ ఈజ్ రాంగ్ దెన్ యువర్ థింకింగ్ విల్ బి రాంగ్. ఇఫ్ యువర్ థింకింగ్ ఈజ్ రాంగ్ దెన్ యువర్ టాకింగ్ విల్ బి రాంగ్. నువ్వు తప్పుడుగా నమ్ముతూ ఉంటే నువ్వు తప్పుడుగా నువ్వు ఆలోచిస్తుంటావు. నువ్వు తప్పుగా నువ్వు ఆలోచిస్తుంటే నువ్వు తప్పుగా నువ్వు మాట్లాడుతుంటావు. కాబట్టి మనిషి మనసులో బంధించబడ్డాడు. కొంతమంది తమ జీవితంలో ఎదురైనటువంటి చేదైనటువంటి సంఘటనల వలన, వారికి మనసుకైనటువంటి గాయాల వలన తమ మనసులో వారు బంధించబడి ఉన్నారు. దేర్ మైండ్ ఈజ్ సిక్. దేర్ మైండ్ ఈజ్ సిక్. వారి మనసు అనారోగ్యం చేత ఉంది. వారి మనసు పాడైపోయింది. వారి మనస్సు చితికిపోయింది. వారి మనస్సు నలిగిపోయింది. వారి మనసు దుఃఖం చేత నిండిపోయినది. అది ఫలించడం కాదు, అది దేవుని యొక్క చిత్తం కాదు. గందరగోళం చేత వారి యొక్క మనస్సు నింపబడి ఉంది. దేవుని వాక్యంలో వ్రాయబడింది, చెడిన మనస్సు కలిగిన వారాయి. చాలామంది మనసులో చీకటి ఉంది. చాలామంది మనసులు చెడిపోయాయి. చాలామంది మనసులు భ్రష్టత్వం చేత నిండిపోయాయి. భ్రష్ట మనస్సు అంటాడు. చూడండి, ఇన్ని రకాల మనసుల గురించి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. వాక్యంలో వ్రాయబడింది శరీరానుసారమైన మనస్సు. ప్రియ సహోదరుడ సహోదరి, నీ మనసు ఎలా ఉంది? నీ మనసు ఆత్మానుసారంగా ఉందా? నీ మనసు శరీరానుసారంగా ఉన్నదా? నీ మనసు సంతోషమైన మనస్సు కలిగి ఉన్నావా నీవు? లేకపోతే భారభరితమైనటువంటి ఆత్మను నీవు కలిగి ఉన్నావా? నీ మనసు ఎలా ఉంది? హౌ ఈజ్ ద కండిషన్ ఆఫ్ యువర్ మైండ్? డూ యూ హ్యావ్ క్లారిటీ ఆర్ కన్ఫ్యూషన్? నీకు క్లారిటీ ఉందా లేకపోతే కన్ఫ్యూషన్ ఉందా? స్పష్టత ఉందా, గలిబిలి ఉందా, ధైర్యం ఉందా, భయం ఉందా, అంధకారం ఉందా, వెలుగు చేత నీ మనసు నింపబడి ఉందా? క్రీస్తు మనసును కలిగి ఉన్నావా లేకపోతే దయ్యపు మనసు నువ్వు కలిగి ఉన్నావా? కంప్యూటర్ నిండా వైరస్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, అది సరిగా పనిచేస్తుందా? హ్యాంగ్ అయిపోతుంది సిస్టమ్. ఈనాడు ఉండకూడనటువంటివి మన మనసులో స్టోర్ అయి ఉన్నట్లయితే మన మనసు అంతా కూడా పాడైపోయి ఉంటుందండి. ఒక వ్యక్తి మనసు పాడైపోతే ఆ వ్యక్తి జీవితమే పాడైపోతుంది. As a man thinketh in his heart, so is he. నీ మనసు ఎలా ఉంటే నీ జీవితం అలా ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఏమి ఆలోచిస్తుంటావో అవే నువ్వు మాట్లాడతావు. నువ్వెప్పుడు దేని గురించి ఆలోచిస్తుంటావో అవే నువ్వు చేస్తూ ఉంటావు. దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటావో నువ్వు అక్కడికి వెళ్తావు. సో నీ మనసు చాలా ప్రాముఖ్యం. ఫలించండి అంటే మానసికంగా నువ్వు ఫలించాలి అని అర్థం. నీ మనసులో నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండాలని అర్థం. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మరొక భాగాన్ని మీకు చూపిస్తాను. సో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 28వ వచనం, వెర్రితనము చేతను గ్రుడ్డితనము చేతను హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించు. ఇది శాపం అండి. హ్యావింగ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద మైండ్ ఇస్ అ కర్స్, ఇస్ నాట్ ఎ బ్లెస్సింగ్. దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడు? ఆదాము హవ్వను ఆశీర్వదించాడు, శపించలేదు. కానీ ఇక్కడ శాపాల లిస్టులో ఏముంది? వెర్రితనము, పిచ్చితనము. ఇది శాపము, ఇది ఆశీర్వాదము కాదు. మనసు పాడైపోయి ఉండడము ఇది శాపము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. డూ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ యువర్ మైండ్? మానసిక రోగం అన్నటువంటిది అది శాపము. మానసిక రోగానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి బంధకాలు, రెండవది దురాత్మలు. నీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనల వలన, నీ మనసులో నువ్వు కలిగి ఉన్నటువంటి గాయముల వలన నీ మనసు పాడైపోయి ఉంటుంది. నువ్వు మానసిక రోగిగా నువ్వు తయారయ్యావు. రెండవది, ఒకవేళ ఇవేవి లేకున్నా కూడా నీ మనసులో దురాత్మలు ఉన్నా కూడా నీవు ఒక మానసిక రోగిగా నువ్వు మిగిలిపోతావు. సో ఇక్కడ శాపము, వెర్రితనము చేత, గుడ్డితనము చేత, హృదయ విస్మయము చేత. చూడండి, ఇది ఒక శాపం. మరొక వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను.
65వ వచనం, ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు. దేని గురించి నెమ్మది? మనసు గురించి మాట్లాడుతున్నాడు. నీ అరికాలకి విశ్రాంతి కలగదు, శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలగజేయును. మనోవేదన శాపము, ఆశీర్వాదం కాదు. కానీ దేవుడు మొట్టమొదటగా ఆశీర్వదించాడు. అంటే నీవు మానసికంగా ఫలించాలని, నీ మనసులో ఏ జబ్బు ఉండకూడదు. ఆత్మకు జబ్బులు ఉండవండి, ఆత్మకు స్వస్థత లేదు. చాలామంది ఆత్మకు స్వస్థత అంటుంటారు. ఆత్మకు స్వస్థత లేదు. మన ఆత్మ ఎంతగా పాడైపోయిందంటే ఇట్ వాజ్ బియాండ్ రిపేర్. మ్యాన్స్ స్పిరిట్ ఇస్ బియాండ్ రిపేర్. అందుకే దేవుడు నూతన సృష్టిగా చేయవలసి వచ్చింది. ఆత్మకు స్వస్థత లేదు, మనసుకు స్వస్థత కావాలి, దేహానికి స్వస్థత కావాలి. మా ప్రాంతంలో ఒక ఇంజనీర్ ఉన్నాడు. సో కొన్ని సంవత్సరాల క్రితం ఆ యొక్క వ్యక్తి అనంతపూర్ పట్టణానికి డాక్టర్ దగ్గరికి చూపించుకునే దానికి ఆటోలో వెళ్తున్నాడు. ఆ యొక్క వ్యక్తిని 4 వ్యక్తులు తీసుకుని వెళ్తున్నారు. సో ఆ యొక్క ఆటోలో నా యొక్క స్నేహితుడు కూడా ఉన్నాడు. అప్పుడు సమైకేంద్ర స్ట్రైక్ జరుగుతున్న టైంలో మరి బస్సు లేవు కాబట్టి ఆటోలో వెళ్తున్నారు అనమాట. నా యొక్క ఫ్రెండ్ కూడా వెళ్తున్నాడు ఆ యొక్క ఆటోలో. సో వెళ్తున్నప్పుడు వారితో మాట కలిపి మాట్లాడుతున్నాడు. ఏమిటి ప్రాబ్లం, ఎక్కడికి వెళ్తున్నారంటే, ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు, ఈ అబ్బాయి ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, కానీ కొన్ని సంవత్సరాల నుంచి తీవ్రమైన మానసిక రోగం చేత బాధపడుచున్నాడు. అనంతపురంలో డాక్టర్ దగ్గరికి మరి చూపించాలని వెళ్తున్నాము. చాలా కాలం నుంచి మందులు తీసుకుంటున్నాడు, కానీ ఏమాత్రం కూడా మార్పు లేదు. అందుకే మరలా మేము వెళ్తున్నాము, రెగ్యులర్గా మేము చూపిస్తున్నాము. ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళాలంటే మేము 4 ఉంది అని తెలియజేశారు. అప్పుడు నా స్నేహితుడు వారికి చెప్పాడు, సో మీరు వెళ్ళండి, మీరు అనంతపూర్ వెళ్ళండి, వెళ్ళిన తర్వాత తాడిపత్రిలో నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకోసం ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు అని ఒక చిన్న మాటను వారికి చెప్పాడు. సో ఆ రీతిగా వారు చెప్పిన తర్వాత అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, చూపించుకున్నారు. మరుసటి రోజు ఆ 4 వ్యక్తులు ఆ యొక్క మానసిక రోగిగా ఉన్నటువంటి ఇంజనీర్ను నా దగ్గరికి తీసుకుని వచ్చారు. నా దగ్గరికి తీసుకుని వచ్చి వారి యొక్క సమస్య అంతా చెప్పారు. సో అప్పుడు వెంటనే నేను ఆ యొక్క సహోదరుడి తలపైన చేయి పెట్టి నేను ప్రార్థన చేసిన వెంటనే ఆ సహోదరుడు దేవుని యొక్క శక్తి చేత తాకబడి కింద పడిపోయాడు. సో ఆ 4 వ్యక్తులతో నేను చెప్పాను, ప్రతిరోజు తీసుకుని రండి, నేను ప్రార్థన చేస్తాను, తర్వాత ప్రతి ఆదివారం చర్చికి తీసుకుని రండి, ఈ యొక్క వ్యక్తి సంపూర్ణంగా బాగవుతాడు, మందుల పైన ఆధారపడవలసిన అవసరం ఉండదు, మందులతో ఈ మానసిక రోగం నయం కాదు, కానీ దేవుని యొక్క అభిషేకంతో ఈ యొక్క మానసిక రోగం నయమవుతుందని చెప్పినప్పుడు వారు క్రమంగా నా దగ్గరకు వచ్చారు. తర్వాత క్రమంగా మరి ఆదివారం ఆరాధనకు వచ్చాడు. అతి తక్కువ టైంలోనే సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు, సంపూర్ణంగా మామూలు వ్యక్తి అయిపోయాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉందండి. ఈ యొక్క వాక్యం శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను మాత్రమే కాదు, నీ మనసును కూడా తాకగలదు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది, యెహోవా ధర్మశాస్త్రమును ప్రాణమును తెప్పరిల్లజేయును. ఇట్ రివైవ్స్ ద సోల్. ప్రాణం అంటే మనస్సు, క్రీస్తునందు ప్రియులారా, ఇంగ్లీష్లో సోల్ అని వ్రాయబడి ఉంటుంది. సో దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క అభిషేకం ఆ యొక్క సహోదరుడి యొక్క మనసును తాకి మామూలు వ్యక్తిగా చేసింది, మంచి మనసును దయచేసింది. క్రీస్తు మనసును ఆ యొక్క సహోదరుడికి అనుగ్రహించింది దేవుని యొక్క వాక్యం. తిరిగి జన్మించాడు, మనసులో ఫలించడం ప్రారంభమైంది, దేహపరంగా ఫలిస్తున్నాడు, కాబట్టి జీవితంలో ఫలిస్తూ ఉన్నాడు. దేవుడు శారీరకపరమైనటువంటి జబ్బులు బాగు చేయడమే కాదండి, మానసిక రోగులను కూడా ఆయన బాగు చేస్తాడని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మీ కుటుంబంలో ఎవరైనా మానసిక రోగులు ఉన్నారా? లేకపోతే నీవే మనోవేదన చేత నీవు బాధపడుతున్నావా? దురాత్మల చేత నీ మనసులో నీవు పీడించబడుతున్నావా? అయితే ఈ రోజే, ఈ టైంలోనే నీకు విడుదలను యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను. నీ మనసులో నీవు ఇప్పుడే యేసుక్రీస్తు నామములో విడుదలను పొందుకుందువుగాక. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు. యేసు ప్రభు రక్తము చేత
కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానమైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది, నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికే ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని, 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు, నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు, వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు తీవ్రకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ ఆర్డిజే మినిస్ట్రీస్, కల్వరీ ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు
అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041.